దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృప మీకు మీ కుటుంబములకు తోడైండును గాక. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యం చూస్తున్నాం ఈ రోజున. మేఘము వలన లాభాలు. మేఘం అంటే ఇశ్రాయేల్ ప్రజలు మేఘం కింద నడుచున్నారు కనుక దానివల్ల లాభాలు ఏంటి, ఎప్పుడెప్పుడు నడిచారు, ఎవరు నడిచారు అనేది చూద్దాం. ఒకటిగా వచ్చేసి మోషే సీనాయి పర్వతం మీద ఒక మేఘము తనను కమ్మేను అని ఉన్నది. నిర్గమకాండము 24వ అధ్యాయము 15వ వచనం. అంటే మోషే గారిని ఒక మేఘము కమ్మినట్టుగా లేఖనము తెలియజేస్తుంది సీనాయి పర్వతం మీద. రెండవదిగా వచ్చేసి ఇశ్రాయేలు ప్రజలను మేఘము నడిపించినట్లుగా మరి లేఖనం తెలియజేస్తుంది. అదే నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనము 22 వచనాలలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఎవరు నడిపించారు? దేవాది దేవుడు మేఘము కింద నడిపించిండు అనమాట. మేఘం అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేత వీరు నడిపించబడ్డారు. ఆ అరణ్య ప్రాంతంలో ఎన్నో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆహారం లేక, నీళ్లు లేక ఎంతో ఇబ్బందులు పడ్డారు. అయినప్పుడు కూడా దేవుడు వీరిని విడిచిపెట్టలేదనమాట. వీటిని చక్కగా వారి ప్రయాణం అంతటిలో దేవుని యొక్క దూత తోడుగా ఉండి పరిశుద్ధాత్మ మేఘము కింద వీరు నడిపించబడ్డారనమాట. మూడవదిగా వచ్చేసి మరి యేసు ప్రభుని వారు కూడా ఒక మేఘము తనని కమ్ముకొని ఆయనను కొనిపోయినని ఉన్నది. అపోస్తుల కార్యము 1:9 వచనం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 9వ వచనములో అంటే ఆరోహణమయ్యాడు అనమాట. యేసు ప్రభు వారిని కూడా ఒక మేఘము కమ్ముకొని ఆయన పైకి ఎత్తబడ్డాడు అనమాట. నాలుగవది వచ్చేసి ఏలియాను కూడా మరి ఒక హస్తమంత చిన్న మేఘము తనను ఒక ప్రార్థిస్తుండగా ఒక దర్శనంలో చూసిండనమాట. ఏలియా ప్రార్థిస్తుండగా హస్తమంత మేఘము మోపైన వాన కురిసెను అని చెప్తుంది వాక్యము. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనంలో చెప్తుండనమాట. ఏలియా కూడా ప్రార్థిస్తున్నాడు అంటారు వర్షము కొరకు. అంటే అది 1 సారి, 2 సారి, 3 సారి, 4 సార్లు, అట్లా 7 సార్లు కూడా మరి తన పనివాన్ని పంపించినప్పుడు అయ్యా ఇంకా మరి ఏమి కనపడట్లేదు అని చెప్తాడు అనమాట. మళ్ళా అలాగనే మరి 7 సార్లు పంపించినప్పుడు 7వసారిగా మోపైన అంటే చిన్న, అంటే హస్తం అంటే ఎంత ఉంటుంది, చిన్న మేఘము పెద్ద వర్షాన్ని తీసుకొచ్చి పెట్టినట్టుగా లేఖనం తెలియజేస్తుంది. అంటే మేఘం వలన 4 రకాల మరి ఆశీర్వాదాలు ఉన్నాయి. మరి ఈ మేఘమ కింద నువ్వు నేను నడిపించబడితే కనుక నువ్వు కూడా ఇటువంటి అనుభూతిని నువ్వు కూడా పొందుకోవాలని దేవుని యొక్క ఆశ అనమాట. పరిశుద్ధాత్మ అనే మేఘమ కింద మనం ఎప్పుడైతే నడిపించబడతామో మనకి సక్రంగా అన్నీ కూడా మేలుకరంగానే దేవుడు చేస్తూ ఉంటాడు. అన్నీ కూడా సమస్తము కూడా సమకూర్చి మరి మేలుకరంగా చేసే దేవుడు గనక అటువంటి మేఘము కింద, అటువంటి పరిశుద్ధాత్మ కింద మనం ఉన్నట్టయితే మన కుటుంబం, మన పిల్లలు ఆశీర్వదించబడతాం. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.